వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ జట్టు కడుతుందా లేదా? గత 5 ఏళ్లుగా సహకరిస్తున్న అధికార వైసీపీపై బీజేపీ ఆలోచన ఎలా ఉంది? పొత్తుల్లో వచ్చే 1-2 సీట్లు బీజేపీ అవసరం లేదనుకుంటుందా? పొత్తుల ద్వారా ఏపీలో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని భావిస్తోందా? టీడీపీ జనసేన కూటమిపై బీజేపీ వ్యూహం ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో ఏపీపై బీజేపీ స్కెచ్ ఏంటి? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నేత ఆంజనేయ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న కొండా రాజీవ్ గారు, ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ జనసేన ప్రస్తుతానికి పొత్తులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో పొత్తులో వస్తుందా రాదా అన్న దానికి సంబంధించి విస్తృత చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఉన్న పెద్దలే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు, మా అభిప్రాయాలు మాకున్నాయని ఇక్కడ ఏపీ బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న వాదనలో కూడా తప్పులేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ నాయకులు ఫాలో అవ్వాల్సిన వాతావరణం. అయితే జనసేన ఇప్పటికి మాతో పొత్తులో ఉందని ఆ మధ్యన పురంధరేశ్వరి ఒక కామెంట్ చేశారు. కేంద్ర పెద్దలే పొత్తులు నిర్ణయిస్తారని జీవీఎల్ నరసింహారావు ఒక కామెంట్ చేశారు. ఇదంతా జరుగుతున్న చర్చ ఒకవైపు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ 10 టీవీ కూడా నిన్న దాన్ని బ్రేక్ చేసింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సమదూరం పాటించాలనుకుంటోంది. అటు నార్త్లో కొంత అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత కొంత పాజిటివ్ సంకేతాలు, ఎక్కడైతే కొంత మైనస్లు ఉన్నాయో అవి కొంత ప్లస్గా మారుతున్న వాతావరణం. అలాగే ఇండియా కూటమిలో లుకలుకలు ప్రారంభం అవటం, నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరటం, మిగతా వాళ్ళు కూడా డిఫర్ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొంత సమదూరం పాటించడం ద్వారా రాజకీయంగా మనకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుందంటున్నారు. ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం అదే గనుక అయితే భారతీయ జనతా పార్టీ మీతో పొత్తులో కలిసి వస్తుందన్న ఆలోచనలో ఉన్న మీ అభిప్రాయం ఏంటి? మీ స్పందన ఏంటి? నమస్కారం సతీష్ గారు, మీకు నమస్తే పాటు చర్చలో పాల్గొన్న పెద్దల ఆంజనేయ రెడ్డి గారికి, మిత్రులు రాజీవ్ గారికి, 10 టీవీ వీక్షకులు కూడా నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఇక్కడ ఒకటి సతీష్ గారు, మొదటి నుంచి కూడా మీరు చూస్తే మాకు మిత్రపక్షం జనసేన, భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం జనసేన. సో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ జనసేనతో మిత్రపక్షంలో ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అలాగే మేము జనసేనతో మిత్రపక్షంలో ఉన్నాం అనేది బహిరంగంగా తెలిసినటువంటి అంశం, అది బహిరంగంగా అధికారికంగా ప్రకటించినటువంటి అంశం. సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయొచ్చు అనేటువంటి సంకేతగాలు గాని లేదా అటువంటి ఇది గాని ప్రచారంలోకి వచ్చింది. మరి అంతిమంగా మీరు చెప్పినట్టుగా పొత్తులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడేది ఏ రాజకీయ పార్టీలో అయినా ప్రధానమైనటువంటిది. సార్, మా అధిష్టానం వచ్చేటప్పటికి ఇక్కడ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దగ్గరికి వచ్చేప్పటికి కేంద్ర అధిష్టానం వారి దగ్గర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏమిటి అనేది ప్రచారంలో ఉన్నటువంటి అంశమే తప్పించి అధికారికంగా పొత్తులకి మధ్య చర్చ జరుగుతుందా, అసలు అధికారికంగా లేదా అటువంటి ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది కూడా మా దగ్గర ఎటువంటి సమాచారం ఒక అధికార ప్రతినిధులుగా మా దగ్గర లేదు దీనిలో సతీష్ గారు. ఎందుకంటున్నానంటే అది బయట జరిగేటువంటి లేదంటే అది అనధికారికంగా పత్రికల్లోనో లేదంటే ఇతరత్రా వచ్చేటువంటి సమాచారమే తప్పించి ఇది ఇందాక చెప్పినట్టుగా జనసేనతో మేము కలిసి ఉంటాం, భారతీయ జనతా పార్టీ కూడా జనసేనతో ఉంటాం, మిత్రుడు కాబట్టి మిత్రపక్షంగానే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది సర్వదా వ్యాపించినటువంటి ఒక వార్త. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. అలాగే చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు మా మిత్రపక్షమైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము కేంద్రంతో మాట్లాడి లేదా భారతీయ జనతా పార్టీని కూడా కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందని చెప్పేటువంటి సందర్భాల్లో వారు మాట్లాడినటువంటి మాటలో వారి అధిష్టానం కాబట్టి వారి పార్టీకి వారి అధిష్టానం కాబట్టి వారు మాట్లాడినటువంటిది. ఇప్పుడు మా సైడ్ నుంచి అధికారికంగా సమాచారం మాకు కానీ అలా ఒక చర్చలు జరిగేటువంటిది కానీ లేదంటే భవిష్యత్తులో ఇటువంటిది జరుగుతుందని కానీ లేదా ఈ పరిస్థితుల్లో ఉందని కానీ ఎక్కడా కూడా ఇంతవరకు మా అధికార లేదా అనధికార చర్చల్లో ఎప్పుడు కూడా జరగలేదు. దీనిలో సార్ నేను అంటే క్లియర్ గా చెప్తున్నాను. దీనిలో అంటే రామకృష్ణ ప్రసాద్ గారు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నేత, రాష్ట్ర స్థాయిలో చాలా పదవులు మీరు నిర్వర్తించారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీతో రావాలనుకుంటున్నారా? ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాకపోయినా మేము జనసేన కలిసి వెళ్తాం, అందులో ఎలాంటి సమస్య లేదనే అభిప్రాయంతో ఉన్నారా?
ఇక్కడ ఒక విషయాన్ని చాలా సార్లు పొందుపరచడం జరిగింది. అక్కడ జరగనట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల మీద పరస్పర విరుద్ధమైన భావజాలం, సైద్ధాంతిక వైవిధ్యాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చినాయి. ఉదాహరణకి ఇప్పుడు అమరావతి లాంటి అంశం అంటే ఆ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేతులు కలిపి, లేదా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి నిరసన తెలియజేసినటువంటి సందర్భం ఉంది. అదే సందర్భంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలించేటువంటి అధికార పార్టీ ఇప్పటికే వైఫల్యం చెందింది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టింది అనే దానిలో, మొదటి నుంచి అటువంటి నిర్ణయాలు తీసుకుంది అనే దానిలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి మీద ఉన్నప్పుడు, పరస్పర ఒకే రకమైనటువంటి భావజాలం ఉన్నప్పుడు, ఒకే రకమైన భావజాలం ఉన్నటువంటి పార్టీలు గాని, సైద్ధాంతికమైనటువంటి భావజాలం ఉన్న పార్టీలు కాకుండా ఉమ్మడి లక్ష్యం ఉన్నటువంటి పార్టీలు కూడా ఒకే తాటి మీదకి వస్తే బాగుంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఉమ్మడి లక్ష్యం ఏంటి, ఈ రాష్ట్రంలో అధికార పక్షం విఫలమైంది అనేది మొదటి నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు 6 నెలలు ఈ చివరిలో మాట్లాడతాం, 3 నెలల ముందు మాట్లాడతాం కాదు, అధికారం వచ్చిన 4-5 నెలల నుంచే మాట్లాడుతున్న సందర్భంగా ఇప్పుడు నిర్ణయాలు కూడా ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయంగా, అందరూ కూడా ఉమ్మడి లక్ష్యంగా ప్రయాణం చేయాలి అనేది ఒక బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నారు బలంగా. అంటే అసలు ఒక ఉమ్మడి లక్ష్యం, అధికార పార్టీ వైఫల్యం చెందినప్పుడు దాన్ని అధికారంలోంచి దించాలంటే ఏది మంచిదైతే అది చేయాలి అనేది ఖచ్చితంగా ఉన్నటువంటి అభిప్రాయం సార్. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, ఆల్రెడీ పొత్తులకు సంబంధించి కేంద్ర పెద్దలే తెలుస్తారని మీరు చెప్తున్నారు. గతంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారన్న ఒక చర్చ జరిగింది. అయితే ఒక్క విషయాన్ని మీరు అందరూ చెప్పే అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలు, విస్తృత ప్రయోజనాలు ఇవన్నీ ముడిపడి ఉన్న అంశం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు ఖచ్చితంగా పొత్తులోకి వస్తారని జనసేన, టీడీపీ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న వాతావరణం ఒకవైపు చర్చ జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. లేదు, భారతీయ జనతా పార్టీ సమదూరం పాటించబోతోంది, ఒంటరిగానే వెళ్ళబోతుంది అన్న చర్చ నిన్నటి నుంచి కనిపిస్తోంది. నిన్న దాన్ని 10 టీవీ కూడా బ్రేక్ చేసింది. అంటే ఈ విషయంలో కొంత స్పష్టత వచ్చింది. ఇప్పుడున్న వాతావరణంలో సమదూరం పాటించటమే బెస్ట్, ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా వెళ్ళటమే బెస్ట్ అని ఆలోచన చేస్తుంది అనేది రెండోది. ఒక సీనియర్ బీజేపీ నేతగా మీరేం చెప్తారు సార్? ఏం జరగచ్చు, ఆలోచన ఏమై ఉండొచ్చు? పొత్తులపై ఏదో ఒకటి తేల్చాలని టీడీపీ, జనసేన బయట మాట్లాడుతున్న పరిస్థితి కూడా మీరు చూశారు. సతీష్ గారు, మీకు సోదరులు రామకృష్ణ గారికి, రాజీవ్ ఎక్కువ అవుతుందండి, నా మాటలు నాకే వినిపిస్తున్నాయి. రైట్. సోదరులు రాజీవ్ గాంధీ వైసీపీ ప్రతినిధికి అందరికి కూడా నమస్కారాలు సార్. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి. ఓకే సార్, థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మీరే చెప్పారు, రామకృష్ణ గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, పార్టీలకు ఒక అధినాయకత్వం ఉంటుంది. ఆ అధినాయకత్వము పొత్తుల విషయము నిర్ణయాలు చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ పొత్తుల విషయము చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనుకో వాళ్ళు నిర్ణయిస్తారు, లేదా వైసీపీ విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మాకొచ్చిన ఏమిటంటే మేము ఒక జాతీయ పార్టీ, మాకు ఒక జాతీయ అధినాయకత్వం ఉంది. దేశంలో ఈరోజు అనేక రాష్ట్రాల్లో పరిపాలనలో ఉన్నాము, కేంద్రంలో పరిపాలనలో ఉన్నాము. 3వసారి కూడా నరేంద్ర మోడీ గారు అత్యధిక మెజార్టీతో, పెద్ద మెజార్టీతో అధికారంలోకి వస్తారని దేశ ప్రజలు భావిస్తున్నారు. మీలాంటి అనలిస్టులు, యాంకర్లు కూడా భావిస్తున్నారు. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర అధినాయకత్వము, మా రాష్ట్ర పార్టీ నాయకత్వము వాళ్ళ అభిప్రాయాలు ఇప్పటికే కేంద్రానికి తెలియజేశారు. శ్రీమతి పురంధేశ్వరి గారి నాయకత్వంలో మేము ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వ దమన నీతికి నిరసనగా మేము ఉద్యమాలు చేస్తున్నాము. అదే సమయంలో రాష్ట్ర నాయకత్వ యొక్క అభిప్రాయము ఏమిటి, మీరు కూడా పేపర్లో చాలా సందర్భాల్లో చూసాము, మెజార్టీ అభిప్రాయము టీడీపీతో కలిసిపోవాలని వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. మీరు సరే మీ ఇష్టం, మీరు ఏమైనా ప్రసారం చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. బట్ మాకు ఒక నాయకత్వము, అధినాయకత్వం ఉంది. మాది ఫ్యామిలీ కుటుంబ పార్టీలు కావు, ప్రాంతీయ పార్టీ కాదు,
అధినాయకత్వము అన్ని విషయాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఈ దృష్టిలో పెట్టుకుని మేము ఏ నిర్ణయమైనా తీసుకుంటాము. ఎన్నికల ప్రయోజనాలు, సీట్లు, ఓట్లు అనేది మాకు సెకండరీ అది. మా ప్రాధాన్యత దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఒకటే. రెండవది, ఈరోజు అధికార పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఉండే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సింహం సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుందని. ఎస్, సింగిల్ గానే రానివ్వండి, ఏమవుతుందో మనం చూస్తాం. కానీ ఒకటేమిటంటే మేము దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలతో పొత్తులో ఉన్నాము. కొత్తగా జేడీయూ కూడా తిరిగి మాకు నితీష్ కుమార్ గారు కూడా తిరిగి మా ఎన్డీఏ అలయన్స్ లో చేరారు. ఎప్పుడైనా మీరు భారతీయ జనతా పార్టీ చరిత్ర చూడండి సతీష్ గారు, ఒకసారి ఒక ప్రాంతీయ పార్టీ తోటి ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికలకు వెళ్ళిన తర్వాత, ఉమ్మడి కార్యక్రమాలు వచ్చిన తర్వాత కష్టమైన నష్టమైన అధికారం ఉన్నా లేకపోయినా మేము ఆ ప్రాంతీయ పార్టీలతో కలిసి నడిచాము. మా నుంచి ఎవరైనా వెళ్ళిపోయారంటే వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప మా వల్ల మేము ఎప్పుడు కూడా అలయన్స్ లోంచి బయటకు రాలేదు. ప్రాంతీయ పార్టీ అలయన్స్ అది మీరు ఎక్కడైనా చూడండి, అది పంజాబ్ కానివ్వండి, మహారాష్ట్ర శివసేన కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కానివ్వండి, గతంలో అనేక సందర్భాల్లో మేము అలయన్స్ లో ఉన్నాము. తెలుగుదేశం పార్టీ నాయకత్వం బయటకు వెళ్ళిపోయింది. మేము ఎప్పుడు బయటకు వెళ్ళిపోమని కానీ వెళ్ళిపోయే పరిస్థితులు మేము ఎప్పుడు కూడా సృష్టించలేదు. మేము విలువ ఇస్తాము, అలయన్స్ కి విలువ ఇస్తాము, ఒప్పందానికి విలువ ఇస్తాము. మా నుంచే మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుందో మనం చూద్దాం, ఏం జరగబోతుందో మనం చూద్దాం. కానీ ఒకటి చాలా స్పష్టము, బీజేపీ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడ సర్వనాశనం అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ ని సరిదిద్దడము, అదే తప్ప రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం కల్పించాలా, అధికారంలో ఉన్నా లేకపోయినా, సీట్లు వచ్చినా ఓట్లు వచ్చినా రాకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఆదుకోవాలా, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి జరగాలనేది భారతీయ జనతా పార్టీ ఒక ఆశయం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు. అదే సార్, ఆంజనేయ రెడ్డి గారు, మీరు ఇందాక మాటల్లో అన్నారు కొందరు అభిప్రాయాలు తీసుకున్నారు అని. రెండోది, మీ పార్టీలో కూడా కొందరు టీడీపీతో వెళ్ళాలన్న ఆలోచన ఉంది. ఆ అభిప్రాయం కేంద్ర పెద్దల దగ్గర కూడా వెళ్ళింది. రెండోది, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారు కాబట్టి ఆల్రెడీ మేము చాలా ఉద్యమాలు చేశాము, అందరూ ఏకతాటిపైకి వచ్చారు, అందరూ కలిసి రావాలని కోరుకోవటం తప్పేంటని రామకృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు. అంటే టీడీపీ జనసేన మీరు రావాలని కోరుకుంటున్నారనేది ఇక్కడ జరుగుతున్న చర్చ ఒకటి. అంటే సార్, అభిప్రాయం ఏం వ్యక్తమైంది సార్? ఎక్కువ మంది మెజార్టీ అభిప్రాయం ఏం వ్యక్తమైంది? నేనేమంటున్నా అంటే అది రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళింది. మీరే పేపర్లో కూడా రాశారు కదా, మెజార్టీ టీడీపీతో కలిసి వెళ్ళాలని మీరే రాశారు. నేను దాని మీద మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మేము 2020 నుంచి నడుస్తున్నాము. 2020 నుంచి పవన్ కళ్యాణ్ గారితో మేము ఎన్నికలు అనుకున్నాము, MOU రాసుకున్నాము, కలిసి పోరాడాలా, కలిసి ముందుకెళ్లాలా, ఎన్నికల్లో పోటీ చేయాలని. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే మేము పవన్ కళ్యాణ్ గారితో మాకు ఒప్పందం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏం జరగబోతుంది? మిత్రులు మాకు మిత్రులు అవుతారా, మిత్రులు మాకు శత్రువులు అవుతారా, శత్రువు యొక్క మిత్రులు మాకు మిత్రులు అవుతారా? ఇది భవిష్యత్తు చెప్పాలి. మా నాయకత్వము చాలా అనేక అభిప్రాయాలు ఉంటాయి. రామకృష్ణ గారికి ఒక అభిప్రాయం ఉండొచ్చు, వాళ్ళ పార్టీలో, మా పార్టీలో నాకు ఒక అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం కదా, డెమోక్రటిక్ సిస్టమ్ లో మనం రాజకీయ పార్టీలు నడుపుతున్నప్పుడు. బట్ అంతిమంగా మెజార్టీ ఏ నిర్ణయం అయితే. ఆంజనేయ రెడ్డి గారు, కరెక్టే, మీరు రేట్ చేసిన పాయింట్ కరెక్టే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల నుంచి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్, జనసేన అది తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ పొత్తులో ఉంది, మీతో కూడా పొత్తులో ఉంది. జనసేన మాతో పొత్తులో ఉందని మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా మధ్యన అఫీషియల్ గా ప్రకటించారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ సమదూరం పాటిస్తామని నిర్ణయం తీసుకుంటే మరి జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీతో వెళ్తారా లేదంటే బీజేపీతో వస్తారని తేలాల్సి ఉంది. అది కూడా మనం మాట్లాడదాం. కొండా రాజీవ్ గారు, భారతీయ జనతా పార్టీ పొత్తులు అంశం సంబంధించి సార్ ఒక్క నిమిషం సార్ మీకు అవకాశం ఇస్తాను. అలాగే రెండు పార్టీలు బయట నుంచి వస్తున్న సమాచారం, రెండు పార్టీల వివరం చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది? సతీష్ గారు, మీకు పాల్గొన్న ప్యానలిస్ట్ పెద్దలకి 10 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అందరికీ. నమస్తే సార్. సార్, ఒకటేంటంటే
ఈ రోజు ఈ పొత్తుల వ్యవహారం వరకు అంటే బీజేపీ పార్టీలోనే 2 లైన్స్ ఉన్నాయన్నటువంటిది అందరికి బహిరంగంగా తెలిసినటువంటి ఈ నిజం. కాబట్టి దాన్ని ఆంజనేయ రెడ్డి గారు లాంటి పెద్దలు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన పాపం అసలైనటువంటి బీజేపీ వాది కాబట్టి కొంత ఆయనకు బాధ కలిగించవచ్చు. కానీ బీజేపీ ఒకటి, సిబిజేపీ ఒకటి. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, సిబిజేపీ అంటే చంద్రబాబు జనతా పార్టీ. లేదా బీజేపీ ఇంకో లైన్ కూడా ఇచ్చారు, బాబు జనతా పార్టీ అని, బాబు పవన్ పార్టీ అన్నట్టు రకరకాల యాంగిల్స్. ఇందులో ఉన్నటువంటి కొంతవరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీని ఆయన నడుపుకుంటేనే ప్రతి పార్టీలో కూడా ఆయన తాలూకా మనుషుల్ని పెట్టడం ఆయనకు తెలిసినటువంటి పొలిటికల్ స్ట్రాటజీ, ఆయనకు తెలిసినటువంటి నైపుణ్యం. అది చెప్పాలంటే ఒక రకంగా వ్యవస్థల్లో కానీ రాజకీయ పార్టీలో కానీ తన తాలూకా మనుషులు పెట్టుకుని తనకు అనుగుణంగా ఏదైనా పని చేయించుకోగలరు. చంద్రబాబు నాయుడుకి ఆ నుండి వెనతో పెట్టినటువంటి విద్య ఒక రకంగా ఆయన రాజకీయ సమర్థత అని ఆయన అనుకుంటారు. రాజకీయ అనైతికత అని మా బోటి వాళ్ళం అంటాం. అయితే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా చంద్రబాబుతో పొత్తులోకి వెళ్లాలన్నటువంటి వాదనని బీజేపీ హైకమాండ్ దగ్గర వినిపించారని, అందులో సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, కనకమేళ గారు, లేదు అంటే మా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవి వినిపించారని, దానికి లేదు తెలుగుదేశం పార్టీ వెళ్తే నష్టమే తప్ప కష్టం తప్ప లాభం ఉండదు అనేటువంటి ఆలోచనకి ఏదో వాళ్ళు వచ్చారని, తెలుగుదేశంతో పొత్తులోకి రాకపోతే జనసేన బీజేపీతో పొత్తులో ఉండదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారని, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత రియాలిటీ ఉంది అనేటువంటిది ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ పార్టీ అధికారికంగా స్పష్టంగా ప్రకటన చేస్తే తప్పితే మనం ఏం చెప్పలేం. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్, దీన్ని పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు కానీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం బీజేపీ పార్టీ నిర్ణయానికి వచ్చింది అన్నటువంటిది తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ జనసేన పార్టీ విషయాన్ని చూస్తే మనం జనసేన పార్టీ మొదట బీజేపీతో, తర్వాత టీడీపీతో, తర్వాత కమ్యూనిస్ట్ తో, తర్వాత బీఎస్పీతో, మళ్ళీ టీడీపీతో, మళ్ళీ బీజేపీతో, ఇదేమిటంటే ఈ రాజకీయ చక్రంలో పడి జనసేన పవన్ కళ్యాణ్ గారు తిరిగిపోతా ఉన్నారు. కానీ జన సైనికులేమో పవన్ కళ్యాణ్ రాజకీయ చక్రాన్ని తిప్పాలని కోరుకుంటున్నారు కానీ ఆయన మందులో పడి తిరుగుతున్నారు. అందువల్లే ఇప్పుడు తెలుగుదేశంతో అయినా సరే, ఇంకో విషయం మీకు చెప్తాను, ఈ తెలుగుదేశం జనసేన పొత్తు కూడా ఎంతవరకు ముందుకెళ్తా అన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం ఉందేమో తప్పితే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళ జన సైనికుల్లోనో ఆ కింద ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లోనో ఎంత మాత్రం ఇది కూడా పొత్తులాగే ఉంది, పొసగన పొత్తులాగే ఉంది. మీకు ఉదాహరణకి పోతిన మహేష్ గారు అని వెస్ట్ కాన్స్టిట్యున్సీ, అక్కడేమో ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కొట్టేసుకుంటున్నారు, మాకు కావాలంటే మాకు కావాలి సీట్ అని బుద్ధాంకర్ గారు, జలీల్ ఖాన్ గారు. మధ్యలో పోతిన వెంకటేష్ గారు మహేష్ గారు ఏమైపోతారో అర్థం కాదు ఒకటి. అలాగే చూస్తే పంచకర్ల సందీప్ అని పాపం యువకుడు మాగలాగే భీముల్లో చాలా కష్టపడతాడు, జనసేన పార్టీ జన సైనికుడు అనుకుని పాదయాత్రలు కూడా చేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కానీ వాళ్ళకి సీటు విషయంలో క్లారిటీలు లేవు. పంచకర్ల రమేష్ బాబు గారని మా పార్టీ నుండి వెళ్ళిపోయాడు మాజీ శాసనసభ్యుడు పెందుత్తులో, ఆయన కోసమేమో అక్కడ రామ్మోహన్ నాయుడు గారు అని బండారు సత్యనారాయణ గారు మామగారు అవుతారు మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి. వాళ్ళందరూ కుటుంబ రాజకీయాలతో పట్లు పట్టి వెళ్ళినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారికి సీట్ లేకుండా చేసే పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆఖరిగా సీట్లు అనౌన్స్ అయ్యే టైంకి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పొత్తు కూడా విచ్ఛిన్నం అయిపోయే అవకాశాలే అత్యధికంగా గ్రౌండ్ లెవెల్లో కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం తప్పితే జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ చంద్రబాబు నాయుడు గారైనా ఆయన రాజకీయాలైనా ఎవరికి నచ్చలేనటువంటి పరిస్థితిలో. అయితే ఇప్పుడు ఏంటంటే కొండరాజు గారు ఆల్రెడీ టీడీపీ జనసేనకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించి ఒకవైపు కసరత్తు జరుగుతోంది, అలాగే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది అంటున్నారు. అయినా కూడా ఇంకా టీడీపీ జనసేన పొత్తు విచ్ఛిన్నం అవుతుందన్న అంచనాలా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అంచనాలు అని కాదండి, జరుగుతున్నటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు పూర్తిగా అధికార ప్రతినిధి కాబట్టి నేను చెప్పిన మా పార్టీ లైన్ గా తీసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 2-3 సీట్లు కూడా నా జిల్లాలో, నా సొంత విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలే. అంటే ఏమో గుర్రం ఎగరవచ్చు అన్న పద్ధతిలో ఉన్నాయి తప్పితే ఇక్కడ వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీగా ఏమీ లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీజేపీని ఎలాగన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర చేర్చుకోవాలని ప్రయత్నించారు. పాపం సొంత పుత్రులతో కానీ దత్తపుత్రులతో కానీ ఆయనకి పని అవ్వలేదు, ఒంటరిగా మమ్మల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకటికి మీరు గమనించండి, ఇందాక రామకృష్ణ గారు మాట్లాడుతూ మాట చెప్పారు, టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు, జనసేన బీజేపీ పొత్తు మిత్రపక్షం వాటర్ ఇట్ మేము ఇదే పేరైతే ఇవ్వండి, ఉన్నవైతే 175 నియోజకవర్గాలే కదా. టీడీపీ 145 పోటీ చేసి జనసేనకు 30 ఇచ్చినా, లేదా మళ్ళీ బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి జనసేన మరి వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారు, వాళ్ళే సీట్లు పంచుకుంటారు. అంటే పూర్తిగా అనైతికమైనటువంటి పొత్తు, ఒక పార్టీతో మిత్రపక్షంతో ఉంటూ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేటువంటి అనైతికం అని మేము మొదటి నుండి చెప్తున్నాం. దానికి ఈరోజు బీజేపీ కూడా
ముందుకు వచ్చే పరిస్థితి లేదేమో అని చెప్పి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటల ద్వారా నాకైతే అర్థమవుతుంది. రైట్ రైట్ రామకృష్ణ ప్రసాద్ గారు బీజేపీ నా కంక్లూజన్ వర్డ్ ఒకటే సార్, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి వచ్చిన తెలుగుదేశం కలిసి వచ్చిన అవసరమైతే చంద్రబాబు గారు బీజేపీతో పొసగకపోతే వెంటనే వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్తాడు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులో పెట్టుకుని కూడా ఇండియా కూటమి మద్దతు పలికి ఎలక్షన్లకు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేనికైనా రెడీ అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితులు ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఇంక ఇండియా కూటమిలోనే లుకలుకలు ప్రారంభమయ్యాయి, ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న వాతావరణం. నిన్న మమతా బెనర్జీ సార్ కాంగ్రెస్ కి 40 సీట్ల కంటే ఎక్కువ రావంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సార్ ఇప్పుడు మిగతా దేశం అంతా ఎట్లా ఉంటుందో ఆయనకు అనవసరం చంద్రబాబు నాయుడు గారికి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతగానో ఇంకోటనో ఒక్క ఓటు వచ్చినా దాన్ని ఓడిచి పట్టాలనే రామకృష్ణ ప్రసాద్ గారు ఆయన సొంతంగా ఒక ఓటు సాధించుకోలేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం. రామకృష్ణ ప్రసాద్ గారు ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది సార్. భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవాలని తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం కోరుకుంటుంది. పొత్తు కుదుర్చుకోకపోయినా మంచిదే, అది కొంత రాజకీయంగా టీడీపీకే లాభం చేకూరుస్తుందన్న ఆలోచన కూడా కొందరు టీడీపీ నేతలు ఉన్నారంటున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? ఒకటేమో ఇందాక రాజీవ్ గారు అన్న మాటల్లో ఒకటేంటంటే సార్, పొత్తుల్లో ఉండటం వల్ల కొన్ని సీట్ల సర్దుబాటులో కొన్ని ఇబ్బందులు ఉండేటువంటి మాట నిజమే. అది దానికని సరే నాయకత్వం అధిష్టానాలు యొక్క కానీ కింద ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ సర్దుబాటు జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఉండేటువంటిదే, ఇంకా దానికి ఏమి పెద్ద ఉండేటువంటిది లేదు. అది సరే పార్టీలో జరుగుతూ ఉంటాయి చర్చల్లో, అది సఫలం అవుతా ఉంటాయి లేదు సార్. ఇప్పుడు అది పెట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కానివ్వండి లేదా ఇతర పార్టీల్లో పొత్తు కానివ్వండి, ఇందాక అన్నట్టుగా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వేరు, పార్టీ యొక్క నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి పరిస్థితులు వేరు. అంటే రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ లోనే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సార్. ఈ వ్యక్తిగతంగా ఇప్పుడు ఇందాక భారతీయ జనతా పార్టీలో అయినా భిన్న అభిప్రాయాలు ఉంటాయి, వైసీపీలో అయినా భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఒక నిర్ణయం మీద, అలాగే జనసేనలో అయినా ఉంటాయి, తెలుగుదేశంలో కూడా ఉంటాయి. నేనేమి కానీ ఆ భిన్నాభిప్రాయాలు అనేవి వీటన్నిటినీ క్రోడీకరించుకున్న తర్వాతే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయం ప్రోస్ కాన్స్ మైనస్లు ప్లస్లు ఎవ్రీథింగ్ షుడ్ బి డిస్కస్డ్ కదండి. అన్ని జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు ఏ పార్టీ అయినా. కాకపోతే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏదో ఒక అధికారికమైనటువంటి లేదంటే పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు వైఫల్యాలు కాదు, ఇక్కడ కావాలని చెప్పి మొండితనంతో చేసేటువంటి మూర్ఖత్వంతో చేసేటువంటి పాలన కొనసాగుతా ఉంది. అది మొదటి నుంచి కూడా అక్కడ వీరు వ్యవస్థలని గాని నిర్వీర్యం చేశారు, రాష్ట్రం యొక్క భవిష్యత్తును అంధకారం చేశారు, భవిష్యత్తు లేకుండా చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా అందరూ అంగీకరించేటువంటి అంశం. వీళ్ళు పరిపాలన వైఫల్యం చెందడంతో పాటుగా. కాబట్టి దానిని దించాలంటే, అధికారం దించాలంటే ఏం చేయాలనేది అన్ని రాజకీయ పార్టీలు. ఆంజనేయ రెడ్డి గారు ఎన్నికల వాతావరణం స్పీడప్ అయింది మనకు తెలుసు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న 6వ జాబితా కూడా విడుదల చేసింది. టీడీపీ జనసేనకు సంబంధించి కూడా రేపు మాపో ప్రకటన రావచ్చు అంటున్నారు. అంటే మరి ఆంధ్రప్రదేశ్లో మీ విధానంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారు సార్? సమదూరం అనే ఒక టాక్ వినిపిస్తోంది, మళ్ళీ ఆలోచన చేస్తున్నారన్న మీ మాటలు ఒకవైపు ఉన్నాయి. ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్? ఇది ఆంధ్రప్రదేశ్లో మా స్టాండ్ అని చెప్పడం రాజకీయ అంటే ఎన్నికలకు సంబంధించి. సతీష్ గారు సార్, ఎప్పుడూ కూడా రాజకీయాలు, పొత్తులు, ఎన్నికల పొత్తులు ఇవన్నీ కూడా చాలా వేడిగా నడుస్తుంటాయి. బహుశా ఎలక్షన్ ఒక 15-21 నెల ముందు కొన్ని సమయాల్లో మనం చూసాం కదా, ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు వేసే సమయం వరకు కూడా చర్చలు, పొత్తులు, ఈ దేశ రాజకీయాల్లో జరిగిన సంఘటనలు మనం చూసాం కదా అనేక రాష్ట్రాల్లో. కాబట్టి ఇంకా నేనేమంటే సమయం ఉండేది తక్కువే, రాజకీయ పార్టీలు తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి, అందులో అనుమానం లేదు. మాకు వచ్చినవి ఏంటంటే మా పార్టీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండింది. ఒకటి రామాలయ ప్రతిష్టాపన, రెండు ఆ తర్వాత మళ్ళా బీహార్ క్రైసిస్ సంక్షోభం వచ్చింది, ఆ తర్వాత పార్లమెంట్ వచ్చింది. సో మా అధినాయకత్వము, జాతీయ నాయకత్వం అంతా కూడా చాలా బిజీగా ఉన్నారు. దేశం కోసం పనిచేస్తున్న సందర్భంలో అనేక కార్యక్రమాలు వాళ్ళు ఉన్నారు. నేనేమనుకుంటున్నా అంటే ఒక క్లారిటీ వస్తుంది. మీరెవరూ కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. బీజేపీ టెన్షన్ ఏపీ బీజేపీ నేతల్లోనూ టీడీపీ జనసేన నేతల్లోనే ఉంది. ఏంటి అసలు పొత్తులో వెళ్తామా వెళ్ళమా అన్న క్లారిటీ టీడీపీ జనసేనలో ఉంది, అలాగే భారతీయ జనతా పార్టీలో ఉంది. కానీ మా మీడియాకి ఎందుకు టెన్షన్ ఉంటుంది?
మిస్టర్ సతీష్ ఎందుకంటే మీరు పదే ప్రశ్నలు వేస్తుండే బట్టి నేను అది అడిగాను. మేము జనసేనతో పొత్తులో ఉన్నాము, కలిసి ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేశాము. తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయలేదు. ఇక్కడ జనసేన అధినాయకులు చెప్పారు, మా రాష్ట్ర నాయకత్వం చెప్తుంది మేము పొత్తులో ఉన్నామని. మీరు ప్రారంభంలో ఒక వ్యాఖ్య చేశారు, ఇన్ని రోజులు వైసీపీతో కలిసి ఉన్నారు బీజేపీ వాళ్ళని. వైసీపీతో కలిసిలేమో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రము రాష్ట్రం ప్రభుత్వం మధ్య సంబంధాలు అందరూ కూడా మనకి సమయం కూడా అయిపోయింది. రాజీవ్ గారు ఏం చెప్తారు సార్? రాజీవ్ గారు మేము పనిచేస్తాం. సార్ ఒకటే చెప్తున్నా, ఇందాక ఇప్పుడు ఆంజనేరెడ్డి గారు ఏదో చెప్పారో, మేము మా పార్టీ కూడా స్వయంగా నరేంద్ర మోడీ గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం మద్దిలపాలెంలో జరిగిన సభలో చెప్పారు, బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా మేము దూరమే, కేవలం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధాలు అయితే ఉంటాయో ఆ సంబంధాల వరకే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఉన్నాయి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు చెప్తే నాకు ముఖ్యమంత్రి గారు బాహాటంగానే చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ మూడు పార్టీలు పొత్తులో ఉంటాయా, పొత్తు విచ్ఛిన్నం అవుతుందా, ఎవరు ఎలా వస్తారా అన్నదే ప్రజలకు క్లారిటీ లేదు. మా పట్ల అయితే క్లారిటీ ఉంది, మా పొత్తు ప్రజలతో అని చెప్పి దేవుడి ఆశీర్వాదం ప్రజాబలం ఉన్నంత వరకు మేము 170 గెలుస్తామని నమ్మకం మాకుంది. బట్ నేను అయితే ఒక్క సలహా చెప్తున్నాను, పెద్దల ఆంజనేరెడ్డి గారు ఉన్నారు, ఇన్నాళ్ళు జనసేన పార్టీ మీతో పొత్తులో ఉంది, మీ మిత్రపక్షం కదా, మిమ్మల్ని కూడా ఆయన రోడ్ మ్యాప్ ఇమ్మని చెప్పి చాలా సార్లు అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క సలహా ఒక్కటి చెప్పండి సార్, రేపు టీడీపీ జనసేన పొత్తులో ఒకవేళ మీరు ఉన్నా లేకపోయినా సరే కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఆ భీమవరం సీట్లన్నా జనసేన పోటీ చేసేటట్టు చూసుకోమని చెప్పండి. అది కూడా లేకపోతే రాజకీయంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆత్మహత్య తప్పితే రేపాలు తేల్చుకుంటారు నిర్ణయాలు బట్టి టీడీపీ జనసేన క్యాడర్ తేల్చుకుంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ రాజీవ్ గారు. రైట్, మన సమయం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు. ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ పొత్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సమదూరం పాటించాలని ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ ఆలోచనలో ఉన్నారంటున్నారు. బట్ దీనిపైన ఇంకా హైకమాండ్ క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా చాలా సమయం ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక క్లారిటీ ఇస్తారని ఆంజనేయ రెడ్డి గారు అంటున్నారు. మేము కూడా వెయిట్ చూస్తున్నాం, కలిసి రావాలని కోరుకుంటున్నాము. అలాగే కలిసి రాకపోతే జరిగే నష్టాలు ప్రయోజనాలపై కూడా పార్టీలో చర్చ ఉందని రామకృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమదూరం పాటించబోతోంది. టీడీపీతో వెళ్ళడానికి ఒక వర్గం ఇష్టపడటం లేదని వైసీపీ ఉంటుంది. చూద్దాం, వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ అధికారికంగా దీనిపై ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం ఎప్పుడు చేయబోతున్నారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.